హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంత పొద్దున్నే టీ తాగుతున్నాను ఏంటని చూస్తున్నారా? ఈరోజు మా ఫ్రెండ్స్తో వరంగల్ ట్రిప్ అయితే ప్లాన్ చేసాము. మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి స్టార్ట్ అయ్యాము. క్లైమేట్ అంతా చాలా కూల్గా ఉంది, అందుకే దారిలో ఆగి ఓ టీ టచ్ అయితే ఇచ్చాము. వీళ్ళంతా మన ఫ్రెండ్స్. మేమైతే టీ తాగేసి వరంగల్కి స్టార్ట్ అయిపోయాము. ఇంత ఎర్లీ మార్నింగ్ అవడం వల్ల రోడ్డు మీద అసలు ట్రాఫిక్కే లేదు. వెళ్ళే దారిలో ఒక వాటర్ ఫాల్ ఉంటే చూసి వెళ్దామని ఆగాము. ఇక్కడంతా మట్టి రోడ్డు ఉంది. మట్టి రోడ్లో కార్ వేసుకుని ఏం వెళ్తామని కార్ ఒక చోట పార్క్ చేసి మేమైతే వాక్ చేస్తూ వెళ్ళాము. దారిలో వ్యూ అయితే చాలా బాగుంది. అసలు కొండల మధ్యలో ఫుల్గా గ్రీనరీ, అప్పుడే చినుకులు పడుతున్నాయి, వర్షం స్టార్ట్ అవుతుంది. అలా చిన్న చిన్నగా చినుకులు పడుతున్నప్పుడే మేము ముందుకు వెళ్ళిపోయాము వాటర్ ఫాల్ చూద్దామని. అక్కడ వెళ్ళిన తర్వాత వాటర్ ఫాల్ లేదు, ఒక లేక్ ఉంది. కొన్ని ఫోటోలు దిగి వచ్చేసాము. మార్నింగ్ 7 అయిపోయింది. సో టిఫిన్ తిందామని ఆగాము. టిఫిన్ తినేసి భద్రకాళి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఎటు చూసినా కోతులే కనిపిస్తున్నాయి అక్కడ. టెంపుల్ వైబ్ అయితే చాలా బాగుంది. ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చినా చాలా జనం వచ్చారు. టెంపుల్ స్టార్టింగ్లో గోశాల అయితే ఉంటుంది. టెంపుల్ నుంచి సరౌండింగ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. చుట్టూ ఒక లేక్ ఉంటుంది, ఫ్రెష్ ఎయిర్ వస్తూ ఉంటుంది. నాతో కలిసి మీరు కూడా టెంపుల్ వ్యూ చూద్దురుగాని రండి. భద్రకాళి టెంపుల్ ఫినిష్ చేసుకుని వరంగల్లోనే ఫేమస్ అయిన 1000 పిల్లర్ టెంపుల్కి వచ్చేసాం. కార్ టెంపుల్ బయట పార్క్ చేసుకుని లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. లోపల ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. బయట ఉన్న స్పేస్ అంతా చాలా స్పేషియస్గా ఉంటుంది. కొంచెం కొంచెంగా వర్షం అయితే వస్తుంది. మీరు కూడా ఈ టెంపుల్ వ్యూ చూడండి. మా ఫ్రెండ్ అయితే స్థల పురాణం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఈ స్తంభం దేనికి ప్రసిద్ధి అని. మరి నేను ఆగుతానా? నేను కూడా స్టార్ట్ చేశాను నాకు తెలిసిన స్థల పురాణం చెప్పడానికి. ఒకవేళ మనకి ఈ టెంపుల్ గురించి అంత ఐడియా లేకపోతే బయట మ్యాప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అసలు ఆ టెంపుల్లో పిల్లర్స్ ఎలా ఉంటాయి అవన్నీ బయట మనం మ్యాప్లో చూసుకోవచ్చు. టెంపుల్ ఫినిష్ చేసుకుని మనమైతే వరంగల్ ఫోర్ట్కి వచ్చేసాము. ఏ మాటకి ఆ మాటే గ్రీనరీ ఉంది. అసలు మొత్తం గ్రీనరీ, ట్రీస్తో నిండిపోయింది. వర్షంలో ఇంకా చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఈ ప్లేస్ అయితే మాత్రం. ఫొటోస్ దిగడానికి చాలా బాగుంటుంది ఈ ప్లేస్. నెక్స్ట్ మేము లక్నవరం లేక్కి అయితే స్టార్ట్ అయ్యాము. వెళ్ళగానే టైటానిక్ షిప్ అయితే ఎదురొచ్చింది. ఈ లేక్ లోపలికి ప్రొఫెషనల్ కెమెరాస్ తీసుకెళ్లాలంటే కొంత అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారు. ఈ లేక్ పైన ఈ బ్రిడ్జ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యూటిఫుల్ స్పాట్ అని చెప్పొచ్చు. మీలో ఎవరైనా వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేయాలంటే ఇది పర్ఫెక్ట్ వీకెండ్ గేట్వే అవ్వచ్చు. అలా ఈ బ్రిడ్జ్ కవర్ చేసుకుని హైదరాబాద్కి అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. మీలో ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి లైక్ చేయండి.